నిన్ను చూస్తేనేమో గింతంతే ఉన్నావు. నువ్వేనా పాములు పట్టేది? పాములు పట్టుడు కాదు, ఇట్లా మెడలు వేసుకుంటా. ఏంటిదిరా? నాకు 30 రూపాయలు ఇయ్యవానే, నేను ఐస్ క్రీమ్ కొనుక్కుంటా. ఏందిరా 30 రూపాయలా? ఎప్పుడు ఇంట్లో పైసలు కొండవాడు ఆ దుకాణంలో పెట్టుడు కొనుక్క తినుడు తప్ప ఒక్క రూపాయన్నా జమ చేసుకునే తెలివి ఉందారా? నీకేం ఏర్పడుతుందిరా పైసలు ఒడేస్తే? గా అరవింద్ గారు చూడిపో, రూపాయి కూడా పెట్టుకొని అలా మమ్మీకి నక్లెస్ కొన్నాడట. నక్లెస్ కొన్నాడట. ఆనికున్న తెలివిలా ఈ సంబంధం కూడా లేదా? ఎప్పుడు పైసలు చేసుకుంటూ కొనుక్క తినుకుంటూ తిరుగుడేనా? నక్లెసా కొంటా, ఇంకా హారం అద్దా. ఆ అరవింద్ గానోళ్ళ మమ్మీ ఆయనకి పైసలు కావాలంటే 100, 200, 500, 1000 రూపాయలు ఇస్తుంది. నువ్వు నాకేమి ఇస్తావు? రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు. 5 రూపాయల కంటే ఎప్పుడైనా ఎక్కువ ఇచ్చినావా? ఇంకా నువ్వు ఇచ్చా 1 రూపాయి 2 రూపాయలకి చిన్న చాక్లెట్ తత్తలేదు, అవి జామ వేసుకొని నక్లెస్ కొనాలట. నక్లెస్ బాగా పెద్ద పెద్ద మాటలు నేర్చినావు గాని బయటికి పోయి తిరిగి వచ్చిందే గాక ఇంకా ఐస్ క్రీమ్ చూసి ఐస్ క్రీమ్ కు పైసలు అంటానవా? పైసల్లో వేయలేవు, బ్యాగ్ ఆడ పెట్టినావు. హోంవర్క్ ఎప్పుడు చేస్తావు? కూర్చొని హోంవర్క్ రాయి. ఐస్ క్రీమ్ కచ్చుకుంటానా? అరే పైసల్లో ఏం లేవు, చెప్పు. 1, 2 దర్శిందంటే నోరు మూసుకొని కూర్చొని రాసుకుంటావు. ఏమనుకుంటున్నావు? పోనీ అనుకోద్ది రోజు పైసలు బాగా అడుగుతున్నావు. కూర్చొని రాసుకో. పైసలు నీకు బాగా అవుతుంది. స్కూల్కి వచ్చినాక రాసుకో. చదువుకుంటా పైసలు వెళ్ళవు, రాసుకో. నేను అక్కడ పని చేసుకొని వచ్చే వరకు నీ హోంవర్క్ అయిపోవాలి. లేదంటే చూడు చెంప పొంటి ఇంత ఉబ్బాలే ఒక్కడి దర్శిందంటే. ఇల్లు ఉడవాలి, పొద్దు పోతుంది. ఇల్లు ఉడితే పని అయిపోతుంది. ఆగు, ఉట్టి కూర్చో ఉంది కదా, ఇడు మళ్ళా బయటికి పోయిందా? రాసుకోరంటే బ్యాగ్ ఇడ పెడతాండు, పోతాండు. ఆగు, ఇంత ఊడిసి పోయి వన్ సంగతి చెప్తావు. ఇంతకాని వచ్చినాక రాసుకోరా అంటే అసలే రాసుకోడు. ఒక మాట వినలేదు. ఇంతగానో చెప్తారు. ఒక పిల్లగాళ్ళకు ఇట్లా చెప్పంగానే వింటారు. అమ్మో కొద్ది పెద్ద లేదు పావు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా, వీడు కూడా లేడు. అమ్మో నా కాళ్ళు చేతులు గజగజ అనుకుతున్నాయి. ఇప్పుడు అది ఎట్లా చూస్తుందో ఏమో. ఎట్లా వేయాలి? ఎవరినన్నా తీసుకురన్నా ఇటు అత్తదయ్యింది. ఏమైనా అంటే ఎందుకట్లా ఉరుకుతున్నావు? అయ్యో ఏంటిదంటే లక్కీ, నేను ఇంట్లో నుంచి ఉడుతా అంటే బల్ల కింద నాగరాజు ఉన్నదిరా. నాగరాజు ఎవరా ఆంటీ? మీ బల్ల కింద ఉంటే నువ్వెందుకు ఉరుకుతున్నావు? అయ్యో లక్కీ, నాగరాజు అంటే మనిషి కాదురా, నాగరాజా అంటే నాగుపాము ఉన్నదిరా. అమ్మో నాగుంపమ్మా, నాగుంపంటే నాకు భయం. అయ్యో లక్కీ, అరే ఎందుకు ఉరుకుతున్నావు? నాగుపాము మా ఇంట్లో ఉంటే ఈమెంది రోడ్డు మించే ఉరుకుతాంది. ఎవరినన్నా రమ్మందా? సాయి, ఏంటిదక్క ఏమైంది? సాయి, మా ఇంట్లో బల్ల కింద నాగుపాము ఉన్నది. దాన్ని బయటికి వెళ్ళగొట్టేవు, రావా మా ఇంటికి? అమ్మో పామా, నేను చిన్న సీమనే చంపా కుడుతుందని అట్లాంటిది పాముని ఎల్లగొట్టుడా? అదేమన్నా చుట్టం అనుకుంటాను అక్క, పాముని ఎల్లగొట్టేందుకు. అయ్యో సాయి, నిన్ను నేనేమన్నా పాముని చంపమంటున్నానా? దాన్ని బయటికి వెళ్ళగొట్టేవురా అంటాను కదా, గంతగానం భయపడబడితివి. అబ్బో అది నాతో కాదక్కో,
అదేమన్నా కుక్క నా పిల్ల పోపో అంటే పోయేందుకు పాము కాటేసింది అనుకో నేను కథమైపోతా నేను రానక్కో. అయ్యో సాయి గంత పిరుకు పిత్తులోని ఉన్నమేంది గంత పిరుకు పిత్తులోని ఉన్నమేంది నేనే ఇంట్లో ఒక్కదాన్ని ఉన్నాని భయంతో ఇట ఎవరన్నా బయటికి వస్తే కనబడతారని ఉరికత్తన్నా. నువ్వు కనబడ్డ వల్ల నాకు ధైర్యం వచ్చింది పాము నిలగొడతావని. నువ్వు నాకంటే ఇంకా భయపడుతున్నావు. ఇప్పుడు ఏం చేసుడు దాన్ని ఎవరు ఇళ్ళగొడతారు బయటికి? అది ఎండ్లో వస్తుందో దాన్ని నేనే కాదక్క ఎవరు వచ్చినా బయటికి వెళ్ళగొట్టరు. ఎందుకంటే నువ్వు అది నాగం బాగుంటున్నావు కదా అందరూ భయపడతారు. దాన్ని పాములు పట్టేటోళ్ళు అయితేనే వచ్చి పామును పట్టుకొని పోతారు. అయ్యో ఇప్పుడు వాళ్ళు ఎక్కడ దొరకాలి నాకు? మావోడు అసలే బయట తిరగడానికి పోయిండు. నేనేమో ఇటు వచ్చినా ఎవరన్నా వచ్చి దాన్ని బయటికి పంపిస్తారేమో అని. మళ్ళీ వాడు ఇంట్లోకి వస్తే అది అక్కడనే ఉంటది కావచ్చు. ఎట్లనో ఏమో ఇప్పుడు అంత భయం అవుతుంది. ఏం చేయాలి నేను? అక్క నువ్వు టెన్షన్ పడకు. నా దగ్గర పాములు పట్టే పాపన్న నెంబర్ ఉండే చూస్తా. ఉన్నదా? చూడు దొరికింది ఉన్నది. ఉంటే కొద్దిగా చేయి, తొందర చేయి. చెప్తాను రింగ్ అవుతా. హలో పాములు పట్టే పాపన్ననా? పాపన్న ఇక్కడ మా ఇంటి దగ్గర మను వల్ల ఇంటికాడ ఒక పాము వచ్చింది ఇంట్లోకు. మీరు తొందరగా వచ్చి పట్టుకొని పోరి. సరే తొందర సరే వస్తారటక్క. నువ్వు ఇంటికి పో. మను మళ్ళీ తొందర ఇంటికి వస్తారు. మరి పాము చూస్తే భయపడతాడు. ఇంటికి పోతా ఎప్పుడు వచ్చినాక. అమ్మయ్య సాయి కలిసిందే మంచి పని అయింది. అయ్యో మను అమ్మయ్య ఇది ఇంకా రానట్టున్నది. పాము ఆనే ఉన్నదో ఏడుందో. ఈ పాములు పట్టే పాపయ్య ఇంకెప్పుడు వస్తాడో ఏమో. ఎంతసేపు ఈడ కూర్చున్నాడో ఏమో. అది ఎటు పోతుందో ఏమో. ఇలా మంచి గిరాక్ వచ్చింది. తొందర వెళ్ళేసి ఆ పామును పట్టేయాలి. పాముల పాపన్న మనవాళ్ళ ఇల్లా అక్కడ కనబడుతుందా? ఆ ఇల్లే గాని సంచి పట్టుకుని వెరైటీగా ఉన్నావు. ఆ ఇల్లు నీకెందుకు? వాళ్ళ ఇంటికి నా గుంప వచ్చిందట. నేను పోయి పట్టేస్తా. అబ్బా నువ్వు పాములు పట్టేటోనుమా? పాములు పట్టుడు కాదు, ఇట్లా మెడలు వేసుకుంటా. అబ్బా నేను పాములు పట్టంగా ఎప్పుడు ఇవ్వలే. అయితే నేను కూడా తప్ప అగో గీడత్తా అంటాండి. ఈయనకేదో ఒకటి చెప్పి ఈయన్నే ఉంచాలి. ఏ అద్దద్దు నువ్వు అత్తే భయపడతావు. నాకెక్కడ భయం? నాకు భయం లేదు. ఇలా పాము పట్టుడు చూడాలి, నువ్వు మెడలు ఎట్లేసుకుంటావో చూడాలి. ఈడద్దా అంటే అత్త అంటాడు. నన్ను ఇడిచిపెట్టేటట్లేడు కదా. నువ్వు దాన్ని చూసినావంటే భయపడి 3 రోజులు రాక మంచాలే వండుకొని ఉంటావు. లేవనే లేవవు. నేను అసలు 3D సినిమాలు మస్తు చూసిన. నేను కూడా తప్ప చెప్తింటలేవు కదా. సరే కదా. సరేపా. ఎక్కడ ఇల్లు? ఇదే ఇల్లు. ఇదేనా? అమ్మయ్య వచ్చినట్టు వీళ్ళేను. అయ్యో ఏమని మనోళ్ళ అమ్మ. అమ్మా మీ ఇంట్లోనేనా పాముంది? మా ఇంట్లోనే. నువ్వేనా పాములు పట్టే పాపయ్యవు? నేనే పాములు పట్టే పాపయ్యను. పాము ఎక్కడుంది చెప్పు. నిన్ను చూస్తేనేమో గింతంతే ఉన్నావు. నువ్వేనా పాములు పట్టేది? నీకు పట్టేస్తుందా? ఏందక్క ఏమనుకుంటాను? నేను గింతంతుంటే పాముని పట్ట అనుకుంటానవా? నా గోషి మీద ఒట్టు. నేను పాముని ఎట్లా పడతానో చూడు. నన్ను చూస్తేనే పాము ఉరకాలే. అంటే నువ్వు ఇప్పుడు మా ఇంట్లో ఉన్న పాముని పట్టవా? నిన్ను చూస్తేనే ఉరుకుతుందా అది? ఇప్పుడు చూస్తావు కదా నేను పాముని పడతాను. నన్ను చూసి పాము భయపడతాదా అని. సరే గాని పాము ఎక్కడుందో చెప్పు. చెప్తా గాని విష్ణు నువ్వు ఈ పాప ఎంబడే వచ్చినావు. వీళ్ళు మీ చుట్టాలా? లేదంటే నేను ఒక రోడ్డు మీద పోతా అంటే అడ్రస్ అడిగిండి ఇక్కడ తీసుకొచ్చిన. అట్నే పాము ఎట్లా పడతాడో చూడడానికి వచ్చిన. అవునా? మంచి పని చేసినావు పా. మనకు కూడా ధైర్యంగా ఉంటది. ఎక్కువ మంది ఉంటే పా లోపలికి వాంది అక్కడనే ఉంది. అగో మీరేటస్తారు? మీరు లోపలికి వచ్చిరంటే అటు ఇటు ఉరుకుద్ది. ఉరికే క్రమంలో మిమ్మల్ని ఘాటెత్తది. ఇన్నే ఉండురి. మేము అద్దా లోపలికి. అద్దు. సరే మీరు పోండి. మరి మేము ఈ నుండి చూస్తాం.
ఎక్కడుంది? ఇక్కడ పక్కకి బల్ల ఉంది, ఆ బల్ల కింద ఉంది. నేను ఊడ్చుకుంటా చూసి చీపురు కూడా అక్కడనే వేసిన. పోన్రి అటు. నేను పావును పడితే చూడడానికే వచ్చిన. నువ్వు లోపలి రా, నీకుంటే నేను ఎట్లా చూస్తా? అరే నేనేమన్నీరా సినిమా తీస్తున్నా అని చూస్తావా? బయట ఉండు, అది అసలుకే నాగుంపావు. కొంచెం అటానుండూరి. సరే సరే. అటు గొల్లం పెట్టురి, నేను మళ్ళీ దియ్యమన్నప్పుడు దియ్యూరి. సరే మరి మీరు భయపడకుర్రి. నేనెందుకు భయపడతా? సరే సరే. దేవుడా, ఆ పాము నాకు దొరకదు దేవుడా. నాకు దొరకకుండానే నేను ఆడికి పోయేలోపే ఆ పాము ఉరకలు దేవుడా. ఏంట్రా ఇది? ఏడుందో ఏమో ఈ పాము. అగో విష్ణు, నాగస్వరం ఊదుతాండు పాముల పాపయ్య. ఆ పాము ఎండ్లై వచ్చినా గాని ఆయన ఊదడం తోటి బయటకు వచ్చి దొరుకుతది. అవునండి. పోవాలి దేవుడా, పాము వాళ్ళ కింద ఉండద్దు. అగో ఇంతగానం మూలినా పాము కదులుతలేదండి. ఏమండి? అగో ఏ పామైనా నేను వచ్చే వరకే అది ఇల్లు ఇడిచిపెట్టి బయటికి వద్ది. ఇది ఇంకా పోలే, నేను ఊదినా గానీ ఇది కదులుతలేదు. ఏందో దీని సంగతి చూస్తాను. అమ్మా అబ్బా, ఊది ఊది నా చెంపలు పోతానే అయినా కదులుతలేదు. కొంపదీసి చచ్చిపోయింది. అయ్యింది ఏంది? చచ్చిపోయినట్టే ఉంది. చచ్చిపోయింది కావచ్చు. అబ్బో బొమ్మ పామా? నేను రియల్ పాము అనుకోని ఘోరంగా భయపడ్డా. ఇది బొమ్మ పామా? నేను రియల్ పాము అనుకోని ఘోరంగా భయపడ్డా. ఇక దీన్ని నేను సంచిలేసుకొని పట్టుకోపోతా. ఘోరంగా భయపెట్టింది పాము. అయితే పామును పట్టుకున్నారా? సరే అత్తన్న దొరికిందా? అమ్మయ్యా అయిపోయి. ఏది దొరికిందా? ఈ సంచిలో వేసుకున్నా. అక్కడనే ఉండేనా? అమ్మో చూసిరా, కొద్దిగా అయితే నేను చూడకపోతును. ఇంకా మా వాడు బయటకి తిరగవేయండు, ఇంట్లోకి వచ్చిండేమో అని ఫుల్ భయమైంది. ఈ పాముల పాపయ్య అంటే ఉట్టినే అనుకుంటానేవా? మస్తు ఫేమస్. వచ్చిందంటే పామును పట్టండి పోను. ఏంటి బాబన్న? ఇంకోసారి అన్న. వచ్చిందంటే పామును పట్టండి పోను. అది ఘోరం కష్టమైన దాన్ని పట్టుడు. ఏ ఉత్తిగానే అంటాను అంటే ఆ పావును పడితే పావుని ఉంచువాను. అట్టి అనేనా? నువ్వు ఒకసారి నీ మెడలేస్తా. ఇగో చూసావుదా అక్క? ఏ విష్ణు వట్టిగా ఎందుకంటాడు? ఆయన చూస్తే చాలా డబ్బు భయం అవుతుంది. అది నిజమే కదా. ఆ విష్ణు పట్టలేదంటాను, వాళ్ళు ఉంది పాము. అది ఘోరం కష్టమైన దాన్ని పట్టుడు. అబ్బో నువ్వు చూస్తే ఇంత అంటున్నావు గాని పామును భలే పట్టినావు. ఎంతైనా పాముల పాపయ్య అంటే గ్రేటే నువ్వు. సరే ఇక నాకు నా పైసలు ఇస్తే నేను పోతా. ఎన్ని డబ్బులు ఇవ్వమంటారు? 1000 రూపాయలు. 1000 రూపాయలా? తక్కువేం లేదా? తక్కువ లేదు. అయ్యో మరి ఆగిస్తా. 1000 రూపాయలు అని పడుతుంది, తక్కువ తీసుకుంటే ఏంది? తక్కువ లేదు. సరే పోయి పాము భయం అయితే లేకుండా చేసినావు, ఏం చేస్తాం కదా విష్ణు. సరే అండి, నేను కూడా పోతా. సరే.
15 minutes later. మా మమ్మీ మంచిగా భయపడవచ్చు, చూద్దాం. అరే ఎటు పోయినావురా? ఇంట్లోకి పాము వచ్చింది. మా మమ్మీ భయపడ్డట్టే ఉంది. మమ్మీ భయపెట్టావానే, నేనే ఆడ పాము పెట్టినా. అరే భయపడకుంటే ఏం చేస్తారా? అయినా నేను పాము పెట్టినా అంటున్నావు, నువ్వెక్కడి నుంచి పాము పెట్టినావురా? అయ్యో మమ్మీ, నేనే పెట్టినా అక్కడ పాము. ఒకసారి గడి చూడు. ఈ సంగతి చెప్తా ఆగ మమ్మీ. నాకే పైసలు ఇవ్వమంటే ఇవ్వకుండా కొట్టి హోంవర్క్ రాసుకోమంటావా? మా ఫ్రెండ్ గాడు నాకు రబ్బర్ పాము ఇచ్చింది కదా, అది బల్ల కింద పెడతా. ఇక మమ్మీ దాన్ని చూసి ఇక ఇట్లా గజ్జుమని ఇట్లా పడాలి. మమ్మీ పని అయింది. ఇక నువ్వు మా మమ్మీని మంచిగా భయపెట్టాలి బుజ్జి, నువ్వు మా మమ్మీని మంచిగా భయపెట్టాలి. మమ్మీ ఆగే నీ సంగతిగా. ఆగు మమ్మీ, నేను భయపడతాను. చూసావానే మమ్మీ, నేనే పెట్టిన అక్కడ పాము. అయ్యో నువ్వు పెట్టిన వారా ఆ లబ్బర్ పాము? నువ్వు ఆ లబ్బర్ పాము పెట్టినవని తెలియక నేను ఆ పాముని చూసి భయపడి ఎంబడగా పాముల పాపయ్యకు ఫోన్ చేస్తే వచ్చి అంత ఆగమాగం చేసి ఎక్స్ట్రాలు చేసిండాడు. పామును పట్టినా అని సంచులేసుకొని 1000 రూపాయలు తీసుకొని పోయిండు. నువ్వు ఏ బట్టి ఇప్పుడు 1000 రూపాయలు లాసు. మరి అప్పుడు నాకు 30 రూపాయలు ఇవ్వమంటే ఇచ్చినవా? ఏం కాదు, ఆ 30 రూపాయలు ఇస్తే ఇప్పుడు ఈ 1000 రూపాయలు లాసే కాకపోదాం. ఇంట్లోకి పైసలు ఇంత చేస్తావా?